నా పుత్రులు 5 గోవిందా, అయితే వారు కూడా మృతి చెందుతారా? గోవిందా, నీ ముందు చేతులు జోడించి వేడుకుంటున్నాను. మరైనా నీవు స్పష్టంగా జవాబు చెప్పు. మాట్లాడవే గోవిందా. యుద్ధానికి పరిణామం ఎలా ఉంటుంది నాకిప్పుడే తెలియాలి. గోవిందా చెప్పు. యుద్ధం సదా వినాశనాన్నే తెస్తుంది పాంచాలి. రణభూమిలో బాధలు దుఃఖాలే జన్మిస్తుంటాయి. దీనివలన నీకేదో సుఖం దక్కుతుందని నీవెలా భావించావు? నీ 5 భర్తలు మినహా శంతన మహారాజు వంశంలోని వారందరూ నశించిపోతారు. మొత్తం వారి వంశమంతా నాశనమవుతుంది ఈ యుద్ధంలో. గోవిందా, పాండు మహారాజు వంశం పూర్తిగా బలైపోతుందా ఈ యుద్ధంలో? మరి నా సంతానం? సంఘర్షణల సమయంలో మా పిల్లల్ని చూసుకునే మేము స్ఫూర్తిని పెంచుకున్నాం. వారు జన్మించినందువల్లనే మాకు భవిష్యత్తుపై ఆశ చిగురించింది. వారు మృతి చెందుతారా? అయితే ప్రతిదినము ఆ మృత్యువు కళ్ళలోకి చూస్తూ ఆ యుద్ధం కోసం మేము సన్నద్ధం అవుతున్నామా? అంటే మేము మా సంతానం యొక్క మృత్యువుని చూసేందుకు సిద్ధమవుతున్నామా? మనిషి తన జీవితంలో ప్రతి క్షణము మృత్యువు వైపుకే పయనిస్తాడు సఖీ. వాస్తవానికి మనిషి ఏ పని చేసినా అది మృత్యువు కోసమే చేయడం లేదంటావా? వసంతంలో చివురించేటటువంటి ప్రతి ఒక్క పత్రము మళ్లీ శిశిరంలో రాలేందుకే చివురించడం లేదా? మరి అలా చివురించడం, సూర్యరశ్మిని గ్రహించడం, అలాగే పవనుడి తాకిడికి రెపరెపలాడుతూ ధ్వనిని ఉత్పన్నం చేయడం, ఇవన్నీ వ్యర్థమేనా?
పెను తుఫాను వృక్షాన్ని కుదిపేస్తున్నప్పుడు ఆ వృక్షాంశంపై ఉన్న ప్రతి ఆకు తన శక్తినంతా కూడా తీసుకుని ఆ వృక్షంపైనే ఉండే ప్రయత్నం చేస్తుంది. కాని శిశిర ఋతువు రాగానే అవి వాటంతటవే రాలిపోతాయి. సృష్టి కూడా ఒక మహావృక్షం లాంటిదే సఖీ. అలాగే ప్రతి మనిషి, పశుపక్షాదులు ఈ వృక్షంపై జన్మించి పెరిగి రాలిపోయే ఆకులే. రాలిపోవడం అనేది నిశ్చయం. కాని ఆ మహావృక్షంపై ఉన్నంత వరకు వారు సంఘర్షణలు, శాంతి రెండింటినీ ఆనందించడం వారి కర్తవ్యం. ఇందులో నాకు ఏ ఆనందము కనిపించడం లేదు గోవిందా. ఎందుకంటే నీవు మోహానికి బందీవైనావు సఖీ. అవును, నేను మోహానికి బందీనైనాను. కానీ ఈ యుద్ధంలో మాకు విజయం లభిస్తే అప్పుడు కూడా నాకు ఏ సుఖము లభించదంటావా? సుఖం కోసం యుద్ధం చేయమని నేనెప్పుడు చెప్పాను సఖీ? ప్రతీకారం, ప్రతిష్ఠ, సంపదల కోసం యుద్ధం చేయమని నేనెప్పుడు సలహా ఇచ్చాను? ఈ యుద్ధాన్ని సమాజ సుఖం కోసం చేయాలి సఖీ. అధర్మాన్ని నాశనం చేసేటందుకు, ధర్మాన్ని పునఃస్థాపించేందుకు మనం యుద్ధం చేయాలన్నాను. ఇంతటి మహాత్యాగాన్ని మేమే ఎందుకు చేయాలి గోవిందా? ఎందుకు? విను సఖీ, మానవ సమాజం రూపొందించిన నీతి, ఆదర్శం, ధర్మం ఇవన్నీ సముద్ర తటంపై నిర్మించిన ఇసుక భవనం మాదిరిగా ఉంటాయి. కాలం తాకిడికి అవి అనునిత్యం కూలిపోతూనే ఉంటాయి. వాటిని నిరంతరం నిర్మించుకుంటూ ఉండటం తప్పనిసరి. లేదంటే నీతి, ఆదర్శం, ధర్మం ఇవన్నీ నాశనమైపోతాయి. కొందరు మనుష్యులకే ఈశ్వరుడు శక్తినిస్తాడు ధర్మాన్ని పునఃస్థాపన చేసేందుకు. ఎవరికైతే అటువంటి శక్తి ఉంటుందో వారు తమ సర్వస్వాన్ని కోల్పోయినప్పటికీ ధర్మం కోసం సంఘర్షణను కొనసాగిస్తూ ఉంటారు. అది ఆ శ్రీరామచంద్ర ప్రభువు కావచ్చు, లేక పరశురామ ప్రభువైనా, లేక వామనావతారమైనా. ధర్మ సంస్థాపనకై కృషి చేసే వారికే నిరంతరం పూజలు చేస్తుంటుంది ఈ లోకం. ఒక్క విషయం తెలుసుకో సఖీ, ధర్మం కోసం కృషి చేయడం ఎవరికీ కర్తవ్యం కాదు. అదొక నిర్ణయం, ఒక సంకల్పం. నీకు కూడా ఈ యుద్ధమేమి కర్తవ్యం కాదు, సమాజ హితం కోసం తీసుకున్న ఒక సంకల్పం అది. నీవు ఎప్పుడైనా సరే ఈ సంకల్పాన్ని వదులుకోవచ్చు. అందువలన నీకు పుత్రులు, భర్తలు, పౌత్రులు వీరి నుంచి సుఖం లభించవచ్చు. కాని కోట్లాది మంది మానవుల మాదిరిగా నీవు కూడా కాల ప్రవాహంలో కొట్టుకుపోతావు సఖీ. నీ జీవితం వ్యర్థమైపోతుంది. నీ కారణంగా ఎవరికీ ఎటువంటి లాభము లభించదు. ఈశ్వరుడు నీకు ఒక విశేష శక్తిని దానంగా ఇచ్చాడు. ఆ ఈశ్వరుని విశ్వాసం చెదిరిపోతుంది.